హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయి మను 46 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బర్త్డే తమ్నైల్ చూసుంటారా అందరూ. నా బర్త్డే అనమాట. నా బర్త్డే బీచ్లో జరిగింది. ఎలా జరిగిందో చూడండి. అదిగోండి కొన్ని వీడియోస్ రీల్స్ తీసుకున్నాను అనమాట. బీచ్లో డ్యాన్స్ వేస్తూ ఆ వీడియోస్ కూడా అటాచ్ చేశాను అనమాట. చూడండి, ఆ రోజు నా బర్త్డే డ్రెస్ అనమాట. అది చాలా అంటే చాలా బాగుంది. బేబీ పింక్ నాకు ఇష్టమైన కలర్ డ్రెస్ అనమాట. అదిగోండి, నాకు మళ్ళీ బీచ్ అన్నా కూడా చాలా ఇష్టం. నేను ఇప్పటికి ఎన్ని బీచెస్ వెళ్ళాను, ఎన్ని ఊర్లో బీచ్లు ఉంటే అన్ని ఊర్లో బీచ్లు చూశాను మా ఫ్యామిలీతోటి. చాలా అంటే చాలా ఇష్టం. అలాగే నా బర్త్డే బీచ్లో చేసుకోవడం ఇంకా ఇష్టం. అదిగోండి అట్లా చూడండి, ఎట్లా అటు ఇటు తిరుగుతున్నాను చున్నీ వేసుకొని. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. బీచ్ అంటే నాకు అంత ఇష్టం. ఐ లవ్ నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అంటే బీచే. ఆ రోజు అదిగోండి నేను బర్త్డేకి రెడీ అయ్యాను. ఇది పూరి బీచ్ అనమాట. పూరి జగన్నాథ్ బీచ్ అనమాట. నా బర్త్డేకి పూరి జగన్నాథ్ బీచ్ దగ్గరికి వెళ్ళి మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాం. దేవుడికి గుడి టెంపుల్ కలిసి వచ్చింది, బీచ్ కలిసి వచ్చింది. నాకు అన్నీ ఎట్ టైం చక్కగా అటు డివోషనల్, ఇటువైపు ఏమో నా ఎంజాయ్మెంట్, రెండు బాగున్న ప్లేస్ అనమాట. నాకు నచ్చిన ప్లేస్ బీచ్కి బీచే, దేవుడిది ట్రెడిషనల్గా అటువైపు బాగా ఎంజాయ్ చేస్తాను నేను. అదిగోండి కేపీ మా మమ్మీ అండ్ కే అంటే కోమల, పి అంటే పద్మ అని రాశాను. అది చూడండి, ఆ బీచ్లో తిరిగి తిరిగి ఎండకి నా స్కిన్ అంతా ట్యాన్ అయిపోయింది. అసలు అయినా కానీ ఎగురుతూనే ఉన్నా ఆ బీచ్లో అటు ఇటు అటు. చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా చెప్పాగా ట్యాన్ అయిపోయానని ఇంకా గొడుగు తీసుకెళ్ళాము. ఇంకా ముఖమంతా ట్యాన్ అయిపోయి చెమటలు పడుతున్నాయని ఇంకా ఫైనల్లీ అదిగోండి కేక్ వచ్చింది. కేక్ ఆర్డర్ చేశాను అనమాట. కేక్ వచ్చింది. అదిగోండి కోమల మానస నా పేరు, అలాగే రాసి లవ్ సింబల్ తోటి కేక్ అనమాట. అదిగోండి నా కేక్ని పట్టుకొని గొడుగు పట్టుకొని చెప్పాక ట్యాన్ అయిపోయాను. బాగా తిరిగి తిరిగి అసలు బీచ్ మొత్తం తిరిగి వచ్చాను, ఎంజాయ్ చేశాను బాగా. ఫైనల్లీ అదిగోండి క్యాండిల్ వెలిగిస్తున్నా. అసలు ఆ బీచ్లో వెలగనే వెలగట్లా. ఆ గాలికి అసలు ఎట్లాగట్లా వెలిగించి ఊది అదిగోండి ట్రై చేసి వెలిగించాను, ఊదేసాను. ఇంకెంబడిని ఆగిపోయింది. ఇంకా ఫైనల్లీ కట్ చేస్తున్నాను అనమాట కేక్ని. చాలా అంటే నాకు చాలా ఇష్టం బీచ్ అంటే. బీచ్లో అందులో కేక్ తీసుకెళ్ళి సెలబ్రేషన్ అంటే చాలా బాగుంది. అదిగో నేను, మా గ్రాండ్ మదర్, మా మమ్మీ, మేమందరం వెళ్ళాం అనమాట ఫ్యామిలీతోటి. కానీ కేక్ ఇసుక కదా, అసలు సరిగా కూర్చోలేకపోయాను నేను. ఇసుక అంటేస్తుంది కూర్చుంటే. ఎందుకంటే ఇందాదాకా అంతా బీచ్లో తిరిగే కదా వాటర్లో, ఆ వాటర్కి ఇసుక తడి అంతా అంటుతుందన్నమాట. చూడండి, రండి అని పిలుస్తున్నాను అక్కడికి. నా చేయికి అదిగో చూసారుగా ఎంత రెడ్గా వండిందో. నాకు కోన్ వేసుకున్నాను నా బర్త్డేకి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ కట్ చేసి అందరికి పెట్టేశాను అనమాట. అలా ఎగురుతున్నాను దూరంగా వెళ్ళి. ఎందుకంటే నాకు డ్రెస్ మొత్తం మై బర్త్డే అని ఎగురుతున్నాను అనమాట. నా డ్రెస్ అంతా ఇంకా ఇసుకనే. ఫైనల్లీ కేక్ కట్ చేసి అందరికి పంచిన తర్వాత అదిగోండి కేక్తో ఇంకా వీడియో తీసుకుంటున్నా. సముద్రం దగ్గర దాకా వెళ్ళి ఇంకా కేక్ వీడియో ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అది నాన్ వెజ్ కేక్ కాదు, ప్యూర్ వెజ్ కేక్ అనమాట. ఎగ్లెస్ కేక్. మేము అప్పుడు ఏమంటారు, మేము వెళ్ళింది టెంపుల్కి. పైగా ఆ రోజు మాకు మండేనో ఏదో వస్తే మా మదర్ వాళ్ళు తినరు, ఫాస్టింగ్ అనమాట. అందుకని నేను ఎగ్లెస్ కేకే తెప్పించాము. చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూడండి, ఎగ్లెస్ కేక్ అయినా అసలు ఎగ్ కేక్ లాగా ఉంది. చాలా అంటే చాలా. అది వెనిలా ఎసెన్స్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ రెండు మిక్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి ఫైనల్లీ అదిగోండి చూడండి నా కేక్ నేను
దగ్గరగా జూమ్ చేసి తీశారు మా మదరు. నా చెప్పాక ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేసాము. చెప్పాం కదా పూరి జగన్నాథ్కి వెళ్ళామని. అక్కడ రూమ్ కూడా తీసుకున్నాం కదా, అదిగోండి మా సూట్ కేసు అదంతా నా డెకరేషన్ అన్ని రూమ్లో అరేంజ్ చేసి నేను మా గ్రాండ్ మదర్ మా అందరూ నించొని వీడియో తీస్తూ కేక్ మళ్ళీ ఇంకో కేక్ కట్ చేస్తున్నాను అనమాట. అసలు అది ఎంత టాప్ అని పేలిందంటే అమ్మో ఇలాంటివి జరుగుతాయి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ క్యాండిల్ స్పార్క్ క్యాండిల్ ఉంది కదా, అసలు అది అంటే కానీ ఫాస్ట్గా పెద్దగా లైక్ నిజంగా బాంబు వెళ్ళినట్టు వచ్చేసింది అనమాట. ఇంకా అది తీసేసి ఇంకా మా నార్మల్ క్యాండిల్ పెట్టి ఊది కేక్ కట్ చేసి మా మదర్ నాకు తినిపిస్తున్నారనమాట. అసలు జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఈ కేక్ కట్ చేసేటప్పుడు. ఈ క్యాండిల్స్ ఏదోలే అనుకుంటే అవి టాప్ అని పేలిపోతున్నాయి. అది కానీ మేము ఇద్దరు కలిసి ముద్దు పెడుతున్నారు నాకు. అది కూడా నాది పెద్దది అనమాట గౌను, అది కూడా నా బర్త్డేది అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా గ్రాండ్ మదర్ ఆ చుట్టుపక్కల అందరూ ఏమో హ్యాపీ బర్త్డే టు యూ అని పెడుతున్నారు. పెద్ద గోల్గా ఉందని నేను మ్యూట్లో పెట్టేశాను అనమాట. అదిగోండి నా కేక్ కోమల్ మాన్సానే. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ కేక్. స్ట్రాబెర్రీ కేక్, ఇది వెనిలా ఎసెన్స్ తోటి చేశారనమాట. చాలా అంటే చాలా నచ్చిన కేక్ అనమాట. అదిగోండి ఆ రోజు నా అవుట్ఫిట్ అనమాట, అదే నా డ్రెస్. ఆ రోజు పెద్ద గాగ్రాది అనమాట, గాగ్రాది టైప్లో గ్రీన్ కలర్, గ్రీన్ అంటే లైట్ గ్రీన్ కలర్ షేడ్ అనమాట. చాలా పొడవు అండ్ చాలా లెంతీ డ్రెస్ అనమాట. ఫోటోషూట్స్కి అన్నిటికీ బాగుంటుంది. అది కూడా నా చెయ్యి పెట్టి కేక్ పక్కన తీసుకున్నా చూడండి, నాది గోరింటాకు ఎర్రగా పండింది. నేను డ్యాన్స్ అవన్నీ వేస్తున్నాను అనమాట. అవి కూడా చిన్న షార్ట్స్ పెట్టాము. ఫైనల్లీ మై బర్త్డే అని చెప్తున్నాను. అలా ఫుల్గా ఎంజాయ్ చేసేసాను నా బర్త్డేని. రూమ్కి వచ్చి కేక్ మళ్ళీ బీచ్లో కట్ చేసింది కాక రూమ్కి వచ్చి రూమ్లో కూడా కట్ చేసాము. అసలు చూడండి ఎంత అందంగా రెడీ అయ్యానంటే లైట్ లక్స్ గ్రీన్ అనమాట. అంటే అటువైపు గ్రీన్ కాదు, నెట్ క్లాత్లో వచ్చేసరికి అది ఫుల్ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్ కాదు, చాలా క్లాసీగా అండ్ చాలా బాగుంది. అండ్ అదిగోండి సెల్ఫీ స్టిక్ తోటి వీడియో తీసుకుంటున్నా నేను. చాలా అంటే చాలా బాగుంది. రీల్స్ కూడా చేశాను అనమాట ఆ రోజు. ఆ డెకరేషన్ అంతా గాలికి అసలు ఫ్యాన్ యాంగిల్ మొత్తం ఎగిరిపోయి అంతా దగ్గరికి వచ్చేసి క్లమ్జీ అయిపోయింది నా డెకరేషన్ మొత్తం. కానీ అదిగోండి ఫైనల్లీ బయటకు వచ్చి అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. పూరి జగన్నాథ్ అన్న ఎక్కడ జనాలైనా అందరూ ఒకటేనండి, ఒకేలాగా ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న పిల్లలు అందరూ ఇల్లులు అవన్నీ ఉంటే అక్కడికి వచ్చి చాక్లెట్స్, నా బర్త్డే కాబట్టి చాక్లెట్స్, కేక్ అవన్నీ పంచా అనమాట. ఎక్కడైనా సేమ్ ఏరియా ఉంటుందండి, అది మనది ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, హిందీ అని. సో అలా ఫైనలీ నా బర్త్డే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సాయి మను 46. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.